కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో, లోక్సభలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును తీవ్రంగా బీజేపీ నాయకులు తప్పుపడుతూ ఉన్నారు. కావాలి అని అంటే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయొచ్చు, లేదంటే తమ తమ ప్లేసెస్లో నిలబడి వాళ్ళు బ్యానర్లు కావచ్చు, ప్లే కార్డ్స్ కావచ్చు, ఏవైనా కూడా చూపిస్తూ నిరసన వ్యక్తం చేయొచ్చు. ఎందుకు మోదీ సీట్ దగ్గరికి వచ్చి మరి అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి? కేవలం మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మోదీకి వస్తున్నటువంటి కరిజ్మా, ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక డైవర్షన్ కోసం, మీ వైపు దృష్టి మళ్లించుకోవడం కోసం ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక డ్రామాకు తెరలేపారు కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, as well as panel members and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అభిశంసన తీర్మానం, ఎసెన్షియల్లీ రిమూవల్ ఆఫ్ లోక్సభ స్పీకర్ ఫ్రమ్ ది లోక్సభ, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎవ్రీథింగ్ ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, ఏదైతే పార్లమెంటరీ అఫైర్స్ ఉన్నాయో, ఏదైతే పార్లమెంట్ లో జరగాల్సినటువంటి తీరు కానివ్వండి, ప్రొసీజర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇచ్చిందో, రైట్స్ ఇచ్చిందో దాని ప్రకారం జరగాల. ఒక్కసారి నేను భారత రాజ్యాంగం ఏం చెప్తుందో, పార్లమెంట్ ఏ రకంగా పనిచేయాలో దాని గురించి మాట్లాడుతున్నాను. ఆర్టికల్ 75, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పార్లమెంట్ డెమోక్రసీ. పార్లమెంట్ డెమోక్రసీ ప్రిన్సిపల్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాట్ డస్ దట్ మీన్? గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉందో అది లోక్సభకి జవాబుదారీతనం. ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఆ పార్లమెంట్ వైపు చూస్తారు కాబట్టి, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తారు కాబట్టి, ఇక్కడ జరిగేటువంటి డిస్కషన్స్ గురించి, డిబేట్ గురించి ప్రతి ఒక్క అంశానికి జవాబుదారీతనంగా ఉండాల్సింది అధికార పక్షం, క్వశ్చన్ చేయాల్సింది ప్రతిపక్షం. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వారి మీద ప్రశ్నలు వచ్చినప్పుడు జవాబుదారీతనం తీసుకుని పార్లమెంట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కి ఆధారంగా వారు జవాబులు ఇవ్వాలా. అంతేకాని మైక్ ని మ్యూట్ చేస్తాను, మాట్లాడనివ్వను అని చెప్పేసి ఏ రకంగా అయితే స్పీకర్ గారు ఓం బిర్లా గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 8 మంది పార్లమెంటీరియల్ని ఏ రకంగా అయితే సస్పెండ్ చేస్తున్నారో, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి ఈ రోజు దేశంలో. వి హ్యావ్ చైనా ఇష్యూస్ ఉంది, యుఎస్ ఇష్యూ ఉంది, ఎప్స్టీన్ ఇష్యూ ఉంది, ఎన్ని ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది, ఇంత ట్రేడ్ డీల్ ఉంది, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఉంది. వీటన్నిటి అంశాల గురించి మనం మాట్లాడాల్సినటువంటి తరుణం ప్రతి ఒక్క నిమిషానికి అక్కడ మనకి పార్లమెంట్ లో ఖర్చు అవుతూ ఉంటుంది. ఎవరి డబ్బు అంటే ఇది? ప్రజల డబ్బు కాదా ఇది? ఈజ్ ఇట్ నాట్ ద అకౌంటబిలిటీ? ఇదే కదా ప్రజలు కోరుకున్నది. మిమ్మల్ని అక్కడ పంపించింది గవర్నమెంట్ రన్ చేయమని పంపించారు. మీకు మితిమీరిన అధికారాలు ఎవరు ఇవ్వలేదండి, ఎవరికి లేవండి. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తో ఇచ్చినటువంటి అధికారం అండి. అటువంటి తరుణంలో వీరికి ఇచ్చినటువంటి బాధ్యతని వీరు సరిగ్గా నిర్వహించట్లేదని చెప్పేసి ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అడుగుతున్నప్పుడు వారికి సమాధానం చెప్పలేక, సమాధానం దాటవేయడానికి వీరు మైకుల్ని మ్యూట్ చేస్తారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ని మాట్లాడిన వాళ్ళు. ఫిబ్రవరి 2వ తారీఖున మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఏదైతే మాట్లాడుతున్నారో, ప్రెసిడెన్షియల్ అడ్రస్ గురించి నేను మాట్లాడుతున్నాను, అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఇవ్వరా, మైక్ ఇవ్వరా? హీ హ్యాస్ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ కదా. హీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ కదా, హీ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ప్లీజ్ అండర్స్టాండ్. I'm not talking about Rahul Gandhi garu, or I'm not talking about anybody. I'm talking about leader of opposition. Leader of opposition అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆ ఇన్స్టిట్యూషనల్ పొజిషన్ కి గౌరవం ఇస్తూ, ఆ చైర్ కి గౌరవం ఇస్తూ వారిని మాట్లాడే ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఇవ్వలేదని చెప్పేసేసరి కదా ఇప్పుడు మేము అడిగేది. ఇవ్వనప్పుడు ఏం చేయాలి? పలుమార్లు ఇదే రకంగా వారు వ్యవహరించారు ఓం బిర్లా గారు. ఒక్కసారి కాదండి, ఇక్కడికి తీసుకురావడానికి ఒక నిర్ణయం పలుమార్లు ఇలా చేశారు కాబట్టి మేము ఆర్టికల్ 93ని మేము తీసుకొని వచ్చాము. ఆర్టికల్ 93 ఏమంటుందండి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 వారాలు 2 వీక్ నోటీస్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక రిజల్యూషన్ పార్లమెంట్ లో వచ్చినప్పుడు వారిని తీసేయబడతారు. ఇదే దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా. కానీ మీకు సరైనటువంటి సంఖ్యా బలం కూడా లేదు కదా నుమాన్ గారు. ఆ విషయం తెలిసి మీరు ఇంపీచ్మెంట్ కి వెళ్తున్నారు అంటే, మీరు ఇందాక అన్నారు కదా సభ సమయము, డబ్బు అన్ని వృధా అవుతున్నాయి, ఇలా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తో అని చెప్తున్నారు. మరి అట్ ద సేమ్ టైం మీరు చేసింది దానికి, అది ఎలాగూ పాస్ అవ్వదని తెలిసి కూడా ఇంపీచ్మెంట్ కి వెళ్ళడం అనేది, అది సభ సమయము డబ్బు వృధా చేసినట్టు కాదా అనేది వీళ్ళు అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ కాదండి. కాన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయండి. ఒకరిని ఉంచడానికి, ఒకరిని తీయడానికి మాకు సంఖ్యాబలం లేదు కదా అని చెప్పేసి ఒకరిని కంటెస్ట్ చేయబో, మేము ఇంట్లో పడుకుంటామని ఎవరిని చేయరండి. డెమోక్రసీలో ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని ముందు పెట్టుకుని వారికి ఉన్నటువంటి రైట్ ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆ యొక్క రైట్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్పేసి ఒక హెచ్చరిక.
వారు పనిచేస్తే వారిని తీసేస్తారా, వారు ఉంటారా అభిశంసన అనేది ఓటింగ్ జరిగిన నాడు తెలుస్తుంది. దాని తర్వాత హీ హ్యాస్ టు అండర్స్టాండ్ హీ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ. ప్లీజ్, మీరు నాకు మాట అన్నారండి, చాలా చక్కటి మాట అన్నారు. ఏమని చెప్పేసి జడ్జి ఉన్నప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ నడపాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తున్నారండి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు, హమారే పాస్ నంబర్స్ హై, హమ్ జో బిల్ చాహే పాస్ కరేంగే. ఇదే మైండ్ సెట్, ఇదే డిక్టేటర్షిప్ మైండ్ సెట్ అని అంటున్నాను. యూఆర్ టాకింగ్ అబౌట్ డెమోక్రసీ. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్షిప్, వాటిలో తేడా ఉన్నదే ఇది కదా. డిక్టేటర్షిప్ లోనే ఉంటుంది ఇవన్నీ. మేము ఏదంతా చేస్తామని చెప్పేసి ఒక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారండి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్. ఇందాక ఏమంటున్నారండి పెద్దలు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ విమెన్ ని తీసుకెళ్లి ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? ఆర్ దే ఆబ్జెక్ట్స్? ఇంత పెద్ద మనిషి అయ్యండి ఆ రకంగా మాట్లాడడం ఏంటండి? విమెన్ ని తీసుకుపోయి ఆబ్జెక్ట్స్ అంటే ఒకరు మహిళా లోకం అనేది వాళ్ళని తీసుకుపోయి ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకెళ్ళాలని అంటున్నారు. ఏం అవసరం ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ. మహిళలని మహిళలుగా చూడాలి, ఒక ఎంపీని ఎంపీగా చూడాలి, అంతేగాని వారు విమెన్ ఉన్నారు కాబట్టి వారిని ముందుకు పంపిస్తామని చెప్పేసి ఆ చిల్లర మల్ల రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ గానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎప్పుడు చేయరండి. ప్లీజ్ ఇంకొకసారి ఇలా మాట్లాడడం రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డు నాట్ టాక్ లైక్ దిస్. మెయింటైన్ సమ్ డెకోర్ సార్. వి ఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ పాలిటిక్స్. అండ్ మోరోవర్ అదే లేడీస్ ఎంపీస్ వాళ్ళు అంటున్నారు, ఇలాంటి ఒకవేళ మేము ఆరోపణలు చేస్తే మీకేమైనా మా పైన అపనమ్మకం కనుక ఉంటే, మేము ఏదైనా మోదీకి థ్రెట్ అని మీరు ఫీల్ అయితే మమ్మల్ని అరెస్ట్ చేయండి, కానీ ఇలాంటి అపవాదులు మా పైన వేయకండి అని చెప్తున్నారు. నేను అదే అంటున్నాను, వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారా సార్ చెప్పండి? ఇంత నీచమైన రాజకీయాలు. ఒకవైపు మీరు ఏమంటున్నారండి, ఫారిన్ ట్రిప్స్ చేయడానికి వెళ్తున్నారు, మోదీ గారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇండియా ఇస్ అ సావరిన్ కంట్రీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఇండియా ఇస్ అ సావరిన్ కంట్రీ. మన సావరినిటీని క్వశ్చన్ చేస్తూ రష్యా దగ్గరను ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే నిస్సిగ్గుగా సరే సార్, ఎస్ సార్, ఐ సబ్మిట్ టు యూ అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి దుర్మార్గుడు. ఎక్కడ ఒప్పుకున్నారు నుమాన్ గారు? ఎక్కడ ఒప్పుకున్నారు? ఒప్పుకున్నట్టు ఎక్కడ లేదు కదా. ట్రంప్ చెప్పాడు. నుమాన్ గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు దయచేసి వినండి. This is the way you are talking. You are not the professional person. You have to talk as a professional. You don't talk rubbish language. We can also speak. I am also speaking. I can also speak. I can also speak loudly. You have to understand that. నుమాన్ గారు ఒక్క నిమిషం దయచేసి వినండి. Speak properly. Yes. I can speak more than you. I can speak more than you in English. You don't. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ You have to respect the president. నేను ఏమంటున్నా వినండి. మీకు అంత కోపం ఎందుకండి? మీకు కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. అంత కోపం ఎందుకు సార్? సమాధానం చెప్పండి. మీరు రష్యా ఈ రకంగా మాట్లాడాడా లేదా? డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా మాట్లాడాడా లేదా? మేము మానిటర్ చేస్తున్నామని చెప్పి చెప్పడా లేదా? ఎవడండి డొనాల్డ్ ట్రంప్? ఎవడండి మనల్ని మానిటర్ చేసేవాడండి? కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. నుమాన్ గారు నేనేం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, భారతదేశం ఆగండి సార్, ఒక నిమిషం కృష్ణారెడ్డి గారు, లెట్ us talk about impeachment only. మీరు ఆగండి ఒక నిమిషం. నుమాన్ గారు ఇవాళ ఇంపీచ్మెంట్ గురించే మాట్లాడదాము. దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు. Madam, unparliamentary word should not use. He is using, I can also use. ఓకే ఒక్క నిమిషం అండి. కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ Speak in right way. ఒక్క నిమిషం. One minute. Numan, 1 minute. You are asking respect to the leader of opposition, Rahul Gandhi. I am also same way asking respect to the Pradhana Mantri. Leader of the house, you have to respect. ప్రధానమంత్రి గారు ఓకే రైట్. మీరు వినండి. ఆగండి మిత్రమా. ఇక నేను పెద్దలు, నేను ఏం చెప్పను. నేను ఏమంటానంటే, మేడం రోజా గారు, ఐఎమ్ టెలింగ్ వన్ థింగ్ అంటే, నేను ఏమంటున్నాను అని అంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తిని ముందు పెట్టుకుని వారికి రైట్స్ అనేవి ఉన్నాయి. ఆ రైట్స్ ని కలిగించినప్పుడు కాన్స్టిట్యూషనల్ కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇచ్చాయి. నువ్వు అతీతుడివి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు
నువ్వు బిహేవ్ చేయలేవని చెప్పేసి స్పీకర్ గారికి తెలియజేయడానికి వారి యొక్క పరిమితులు ఏ రకంగా అయితే వ్యవహరించాలో ఆ రకంగా వ్యవహరించినప్పుడు వారిని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతని గుర్తు చేసే క్రమంలో ఈ పాయింట్ మేము తీసుకొచ్చేసేసి రిమూవల్ ఆఫ్ లోక్సభ స్పీకర్ అభిశంసన తీర్మానం అనేది తీసుకురావడం జరిగింది. నేను ఏమంటున్నాను అని అంటే, రాజ్యాంగంలో మనం ఉన్నాం కాబట్టి, డెమోక్రటీ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి, దాని యొక్క విలువలని కాపాడడానికి ప్రతి ఒక్క భారత పౌరుడు దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్క భారతీయుడు అక్కడ జరిగేటువంటి అఫైర్స్ ని, పార్లమెంట్ లో జరిగేటువంటి అఫైర్స్ ని చూస్తున్నారు కాబట్టి దానిని కాపాడుకోవడం కోసం మనం అందరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి కానీ చట్టానికి అతీతంగా వ్యవహరించకూడదు. అన్లిమిటెడ్ పవర్స్ ఎవరికి లేవండి. ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూషన్ కి ఆధారంగా వారు వ్యవహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక 3 ఇన్స్టెన్సెస్ చెప్పారు, 1954, 1966 అండ్ as well as సోమనాథ్ చటర్జీ గారి గురించి. 3 ఇన్స్టెన్సెస్, 87 సోమనాథ్ చటర్జీ, 3 ఇన్స్టెన్సెస్ లో కూడా తీసేయలేదు. కానీ వై దే యూజ్ ఇట్, ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఆ రకంగా ఇంపార్షియల్ గా, బియాస్డ్ గా బిహేవ్ చేయకూడదని చెప్పేసి వారిని తెలియజేయడానికి ఇది యూజ్ చేస్తుంటారు. సరే, దాంట్లో సక్సెస్ అవుతారా లేదా, వారిని తీసేస్తారా లేదా, ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్, ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్ ఆన్ March 9th we will get to know. మనకు తెలుస్తుంది. అంతేకాని నేనేమని చెప్తున్నానంటే, మాకు రైట్ ఉంది కాబట్టి మేము వాడుకుంటున్నాం. రైట్ అండి, రైట్. ఓకే, లింగారెడ్డి గారు, సో మొత్తం పార్లమెంట్ జరుగుతున్నటువంటి